మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ కదా? ఓకే, ఈరోజు నేను మీకు ఒక 5 గ్రూమింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి. షేర్ చేయబోయే ముందు మీరు ఇప్పుడే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? మరి అయితే ఇంకెందుకు లేటు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట ఉంటుంది, ఆ గంటను కొట్టారనుకోండి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. ఓకే, గ్రూమింగ్ టిప్స్ అనమాట. మనం ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ మన డ్రెస్ సెన్స్ కానీ అందంగా ఉండేలాగా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ నుంచి వద్దాం కదా. ఓకే, హెయిర్ కేర్ అనేది వారంలో ఒక్కసారి హెయిర్కి ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వారం అంతా హెడ్ బాత్ చేస్తూనే ఉంటారు, అసలు ఆయిల్ అనేది అప్లై చేసుకోరు. ఆయిల్ అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి కూడా, కోకోనట్ ఆయిల్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీకు మీరే కొబ్బరి చిప్పల్ని ఎండబెట్టుకొని వెళ్ళి గానుగుల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తెచ్చుకోండి. బయట యూజ్ చేసే కోకోనట్ ఆయిల్స్ 80% కోకోనట్ ఆయిల్ కాదంట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వారానికి ఒక్కసారి హెయిర్ అంతా చక్కగా ఆయిల్ పట్టించి హెడ్ బాత్ చేయండి. ఇది మీ హెయిర్కి చాలా చాలా ముఖ్యం. బెస్ట్ షాంపూ ఏంటి అంటే డవ్ అండ్ సన్సిల్క్ అని చెప్తాను. కాబట్టి మీ హెయిర్ కూడా అందంగా ఉండాలి కాబట్టి కొంచెం హోమ్ మేడ్గా ఇటువంటి టిప్స్ని కూడా ట్రై చేస్తూ ఉండాలి. సెకండ్ వచ్చేసి స్కిన్ కేర్ అండి. చాలామంది గర్ల్స్ ఏం చేస్తుంటారంటే కాలేజీకి వెళ్తారు, ఇంటికి వస్తారు, జస్ట్ అలా బాతింగ్ చేస్తారు, అయిపోయింది. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా సిటిఎం ప్రాసెస్ వారంలో ఒక్కసారి ఇంట్లో చేసుకోండి, కుదిరితే 2 times. సిటిఎం అంటే మీకు అందరికీ తెలుసు, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. చక్కగా పెరుగు తీసుకొని ఫేస్ మీద చక్కగా మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చినా, ఎక్కడికైనా బయట జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చినా, ఈవినింగ్ టయానికి కొంచెం కర్డ్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక కాటన్ ప్యాడ్తో రిమూవ్ చేసుకోండి. మంచిగా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇది మంచి క్లెన్జింగ్ అనమాట. టోనర్, రోజ్ వాటర్ని స్ప్రే చేసుకోండి రాత్రిపూట పడుకోబోయే ముందు. అది చాలా చాలా మంచి టోనింగ్ చేస్తుంది మీ స్కిన్కి. అది కూడా బయట నుంచి వచ్చే రోజ్ వాటర్ కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అనమాట. మాయిశ్చరైజింగ్, కొంచెం ఓట్ మీల్ పౌడర్ తీసుకొని కొంచెం హనీ యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని లివిట్ వదిలేసి వాష్ చేసుకొని మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది మీ స్కిన్లో. న్యాచురల్గా ఉండటానికి ట్రై చేయండి. ఈ న్యాచురల్గా కూడా అందంగా ఎలా కనిపించాలో తెలుసా? లిప్స్టిక్ ఒకటి, ఎక్కువగా న్యూడ్ షేడ్స్ని యూజ్ చేయండి. కళ్ళకి కాజల్ పెట్టండి, ఇక్కడ ఒక ఐలైనర్ గీయండి, పైన ఒక చిన్న ఐ షాడో, ఇది చూడండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా ఒక చిన్న ఐ షాడో ఇంతవరకు వేయండి, ఇక్కడ ఒక చిన్న ఐలైనర్ వేయండి. ఐబ్రోస్ నార్మల్గా అందరూ చేయించుకుంటూనే ఉంటారు. మస్ట్ అండ్ షుడ్గా ఈ ఐబ్రోస్, ఈ ఐలైనర్, ఐ షాడో అండ్ లిప్స్టిక్ మన లుక్ని చాలా అందంగా ఎలివేట్ చేస్తాయి. న్యాచురల్ బ్యూటీ. ఇంకా మీరు బయటికి వెళ్తున్నారని అనుకున్నప్పుడు కొంచెం లైట్ బీబీ క్రీమ్స్ కానీ లైట్గా యూజ్ చేయండి. అది కూడా సన్ స్క్రీన్, లోషన్ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెకండ్ అనమాట. 10 kgsకి 1 లీటర్ వాటర్ తాగాలంట. ఇప్పుడు మీరు ఎన్ని కేజీస్ ఉన్నారు, ఎన్ని వాటర్ తాగాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీ స్కిన్ అందంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటేనండి, మీ గ్రూమింగ్లో మీరు వేసుకునే బట్టలు ఎంత లైట్ వెయిట్గా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. ఓకేనా? ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పట్టు చీర కొనుక్కోండి 20,000 పెట్టి 30,000 పెట్టి, జస్ట్ ఒక టీషర్ట్ కొనుక్కోండి, లేదంటే ఒక టాప్ కొనుక్కోండి, ఏదైనా సరే పల్చగా ఉండేలాగా కొనుక్కోండి. అంటే మరి స్కిన్ కనిపించేటట్లు కాదు. మీకు ఎంత లైట్ వెయిట్ ఉంది క్లాత్ అంటే మీ లుక్ అంత బాగుంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అనార్కలి వేసుకోండి, బ్రాండెడ్ వేసుకోండి, ఎందులో అయినా సరే మీ లుక్ అందంగా కనిపించాలంటే నేను చెప్పేది ఒకటే, లైట్ వెయిట్ని సెలెక్ట్ చేసుకోండి. పట్టు చీర అయినా సరే ఖచ్చితంగా మంచి డియోడ్రెంట్స్, స్ప్రేస్ కొంచెం లైట్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి. మరీ పక్కన వాళ్ళు కూర్చుంటే వెళ్ళిపోయేటట్లు కాదు. యాక్చువల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి డియోడ్రెంట్స్ అయితే సరిపోతుందండి. బాడీ డియోడ్రెంట్స్ చాలా బాగుంటాయి. 48 hours నేను మీకు చెప్పాను ఆల్రెడీ, నివ్యా బాగుంటుందని. ఇది ట్రై చేయండి. ఇది ఈరోజు నా వీడియో. ఈ గ్రూమింగ్ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై, టేక్ కేర్.